Hello friends, welcome back to Mini వచ్చేసింది. ఇంకొక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నా బ్లాగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, ఎగ్జాక్ట్గా లొకేషన్ వర్తియా కాదా, పిల్లలు ఎంటర్టైన్ అవుతారా అన్నీ చూపించబోతున్నాను. సో టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్కి అయితే 150 రూపీస్. 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు అడల్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ 3 to 10 ఇయర్స్ వరకు అయితే 120 రూపీస్ అండి టికెట్స్ కిడ్స్కి. అలాగే మీకు క్యాష్ అలో చేస్తారు. ఫోన్పేలు మనం క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ కానీ యూపీఐలు కానీ యాక్సెప్ట్ చేయరు. క్యాషే ఇవ్వాలి వాళ్ళకి. సో వాళ్ళ పర్సనే ఉంటారు. ఒకవేళ మన దగ్గర క్యాష్ లేదంటే కనుక వాళ్ళు ఇస్తారు వాళ్ళకి పే చేస్తే. అలాగే మీకు ఫస్ట్ అంతా మనకి ఎక్వేరియము, సో అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. తర్వాత బర్డ్స్ ఉన్నాయండి. తర్వాత మొత్తం షాపింగు, ఎగ్జిబిషన్ మనం బయట ఉంటాయి కదా అన్నీ ఎక్కడం, జెయింట్ వీల్, పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో అన్నీ చిన్న చిన్న షార్ట్లో చూపించేస్తాను. చూసారు కదా ఇలా బ్లాక్స్లో ఉన్నాయి ఇవి ఫిషెస్ అన్ని వెరైటీగా. తర్వాత మనకి టన్నల్ ఉంటుందండి, అందులో కూడా బల్క్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా పిల్లలైతే నిజంగా ఎంజాయ్ చేస్తారండి ఇవన్నీ చూసి. అట్లీస్ట్ వాళ్ళకి ఒక డే చేంజ్ ఓవర్లో ఉంటుంది. ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసరికి కేపీహెచ్బి నెక్సెస్ మాల్ ఉంది కదండి, అదే పాత ఫారం మాల్, దాని పక్కకే ఉంటుంది. మెయిన్ రోడ్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ బ్లాక్స్ చూసారు కదా, ఇది అవ్వగానే కొంచెం లోపలికి వెళ్తే మీకు ఇదిగోండి ఇలా టన్నల్లా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేప కూడా ఒకటి ఉంది కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో. అన్ని టైప్స్ ఆఫ్ చేపలు ఉన్నాయండి. చాలా రకాల చేపలు ఉన్నాయండి. ఎక్వేరియంకి వెళ్తే ఉంటాయి కొన్ని చేపలు, బట్ ఇన్ని రకాలు ఉండవు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. అలాగే పిల్లలు కూడా చాలామంది వచ్చారండి. చిన్న చేపల నుంచి పెద్ద చేప వరకు అన్నీ ఉన్నాయి కదా చూడ్డానికి. ఇందాక చెప్పాను కదండి అన్నిటికన్నా ఒక పెద్ద ఫిష్ ఉందని, అది ఈ ఫిషేనండి. ఫిష్ టన్నల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇలాగా పక్షులది సెక్షన్ కనిపిస్తుంది. చాలా రకాల పక్షులు ఉన్నాయండి ఇక్కడ కూడా. కొన్ని చూపిస్తాను. చూడు పైకి.
బేబీ హలో ఐరా ఏమంటుంది ఒకసారి పట్టుకోండి సపోర్ట్ పెట్టింది సపోర్ట్ చూపి అన్నది కిచ్చానది అరే కిచ్చు 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 పాప మీ వీటిని చూస్తే జాలనిపించిందండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ బర్డ్స్ ఇవి మాత్రం కార్నర్లోకి వెళ్ళిపోయి రెండు ఒకటొకటి పట్టుకొని షివర్ అయిపోతున్నాయి. చలికి అవుతున్నాయో మరి ఏమో తెలియదు కానీ పాప మళ్ళీ షివర్ అవుతుంటే బాధ అనిపించింది. ఐరా 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 బర్డ్స్ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా ఎగ్జిబిషన్లో అన్నీ కనిపిస్తాయి. వీటికి మళ్ళీ సపరేట్ టికెట్ అండి. దేనికి దానికి యాక్టివిటీకి సపరేట్ టికెట్ మనం పే చేసి ఎక్కాలి. వాటిల్లో ఇంక్లూడ్ అవ్వదు. అలాగే ఇందులో కూడా పిల్లలకైతే చాలా ఉన్నాయండి. కార్ డాషింగ్ కానీ ఇలా చూసారు కదా, హార్స్ మీద వెళ్ళడము, చాలా టైప్స్ ఆఫ్. పెద్దవాళ్ళకి కూడా చూసారు కదా, జెయింట్ వీల్తో సహా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా ఎంజాయ్ చేయడానికి. మనకి ప్రతి ఎగ్జిబిషన్లో ఎన్ని ఉంటాయో అలా చాలానే ఉన్నాయి ఇందులో కూడా. ఇదైతే తిప్పుతానే ఉన్నాడు. ఎంతసేపు తిప్పాడో లెక్కే లేదండి. నేను చాలాసేపు నుంచున్నా. ఇంతసేపు తిప్పితే పాపం వాళ్ళకి కళ్ళు తిరిగినేమో ఆపండి ఆపండి అంటున్నారు. ఐరా ఏం బ్యాంగిల్స్ కావాలి? షాపింగ్ కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. లైక్ చూస్తున్నారు కదా, హోమ్ డెకర్ షాప్ ఉన్నాయి. అలాగే చెప్పులు కానీ, డ్రెస్సెస్, బెడ్షీట్స్ కానీ అన్నీ కొంచెం కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. యాక్సెసరీస్ కానీ, టాయ్స్, ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి ఆగైరా, అదిగో నీకే. మధ్యలో ఈ చాక్లెట్ ఫౌంటైన్ చూసి కొనేదాకా ఊరుకోలేదండి. తీసుకో, కొన్నాక టేస్ట్ చేసి మాకు ఇచ్చేసింది. మళ్ళీ లాలీపాప్ కావాలంటుంది. బయటకు వచ్చాక వీళ్ళని కంట్రోల్ చేయలేము మనం ఎంత తినద్దన్నా. సో వీడియోని ఓపిక్గా లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ డూ